నమస్కారం. వన్ టీవీ ప్రేక్షకులకు అందమైన జీవితం ప్రోగ్రామ్ కి స్వాగతం. సీనన్న, ఎక్కడి రాజు? ఇంకా రాలే మేడం. ఇంకా రాలేదా? అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? టైం సెన్స్ లేదా? మనిషి అన్నాక డ్రైవింగ్ లైసెన్సే కాదు, కాస్త టైం సెన్స్ కూడా ఉండాలి, కామన్ సెన్స్ కూడా ఉండాలి. తగలెట్టండి సీనన్న, తగలెట్టండి. నాకు తప్పదు కదా, ఎలాగో ఒకలా మొదలు పెట్టుకోవాలి కదా. అరే 2 కుర్చీలు ఉన్నాయి, 2 యాంకర్స్ ఉన్నారు, టైంకి రావాలి. అసలు ఏమీ లేకపోతే ఎలా? మీరు తగలెట్టండి, నేనే చూసుకుంటా. ఏం చేసేది? ఏమైంది ప్రపంచని? ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? సీరియస్ ఏంటండి, అసలు టైం ఏది? టైం సెన్స్ లేదు అసలు. మీకు టైం చూసుకున్నారా? అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా రాకపోతే ఎలా? ఓకే, ఒక 10 నిమిషాలు లేట్ అయింది, అంతలో ఏమైపోతుంది? 10 నిమిషాలు లేటా? 10 నిమిషాలు అంటే ఏమనుకుంటున్నారండి అక్కడ? మన ప్రోగ్రామ్ పేరేంటి? అందమైన జీవితం. కాస్త నవ్వుతూ చెప్పు. అందమైన జీవితం. చూసావా, ముందు చెప్పిన దానికి వెనక చెప్పిన దానికి ఎంత వేరియేషన్ ఉందో. అందమైన జీవితం నవ్వుతూ చెప్తే ఏదైనా బాగుంటుంది. నవ్వేలా వస్తుందండి? మీరు ఇలా కోపంగా ఇల్లు లేటుగా వస్తే, ఇక్కడ పనులు అవ్వకపోతే, అక్కడ సీన్ అన్న ఉంటే, ఇక్కడ ఇది ఉంటే, స్క్రిప్ట్ ఉంది, అవతల ప్రేక్షకులు వెయిటింగ్. అసలు ఎలా వస్తారు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా? కోపం రాదా? అది చెప్పేది కూడా నవ్వుతూ చెప్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నవ్వుతూ తిట్టమంటారా? అంతే కదా మరి. దానికి దీనికి ఏముందండి తేడా? నవ్వు ఎంత మంచిదో ఆరోగ్యానికి నీకు తెలుసా? తెలియదు. కోపం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ప్రపంచని. అవునా? ఏమన్నాయో చెప్పండి. కోపం వల్ల తలపోటు వస్తుంది, నీకు ఈ విషయం తెలుసా? అవునా? ఆఫ్ కోర్స్ రావచ్చు. ఆ తలపోటి కారణం ఎవరు? కోపం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, ఆ విషయం నీకు తెలుసా? అంటే రాకూడదు. కోపంగా కాకుండా నవ్వుతూ ఒకసారి స్క్రీన్ లో శ్రీన్ గారు ప్రబంధనం చూపించండి. చూసావా ఎంత అందంగా కనిపిస్తున్నావు? చూసావా నవ్వుతే? అంటే ఓకే, కోపంలో కూడా అందంగా ఉన్నానేమో. కోపం ఆడవాళ్ళకి అందం తీస్తుందని ఎవరన్నారో నాకు తెలియదు, కానీ కోపంలో కంటే నవ్వులోనే ఆడవాళ్ళు చాలా అందంగా కనిపిస్తారు. అవునా? ఓకే. చూడు, ఇప్పుడు నిన్ను చూస్తేనే నాకు మీరు కూల్ గా ఐస్ చేయడానికి అలా చేయొద్దు. మీరు లేట్ గా వచ్చారు, మీరు అంతే ఒప్పుకోవాలి. ఓకే, లేటుకు నేను ఒప్పుకుంటాను, కానీ చెప్పే విధానంలో ఉంటుంది. నువ్వంత ఆవేశపడవలసిన అవసరం లేదు, నవ్వుతో కూడా చెప్పొచ్చు. ఏంటి రాజుగారు ఎందుకు ఇంత లేటుగా వచ్చారని అడిగామనుకో, చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ బాగుంటుంది, నన్ను అడిగిన విధానం బాగుంటుంది, నేను చెప్పే సమాధానం కూడా బాగుంటుంది. అవునా? అవును మరి. అయినా సరే మేము ఇలాగే మాట్లాడతాం. నిన్ను మార్చాలంటే అసలు కోపం వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో నీకు చెప్తాను చూడు. అసలు కోపం అనేది ఒక శక్తివంతమైన భావోద్వేగం. ఇది మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ముఖ్యంగా కోపం ఎక్కువగా ఉండే వాళ్ళకి తలపోటు వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బీపీ కూడా వస్తుంది. ఏంటి భయపడుతున్నారా? భయం కాదు ప్రపంచని, నేను చెప్పేవన్నీ నిజాలు. మీరు నిజాలు చెప్తున్నట్లేదు. ఏదో నాకు గుండెపోటు వస్తుంది, నాకు ఏదో హార్ట్ అటాక్ వస్తుంది, నాకు ఏదో తలపోటు వస్తుంది, ఇంకేదేదో చెప్తున్నట్టున్నారు. చెప్పడం కాదు, నువ్వు ఇంకొకసారి ఇలా కోపడుతూ ఉంటే అవన్నీ నీకు కూడా వస్తాయి. లేదు, నా వల్ల కాదు. అంటే ఇంత చెప్పినా కూడా నువ్వు నవ్వుతో సమాధానం చెప్పవా? నవ్వుతో ఎలా చెప్పాలి రాజు గారు? ఇప్పుడు మీరు లేట్ గా వచ్చారు, ఎలా ఉంటదండి? కోపం రాదా అండి? అవతల పళ్ళు అయిపోయినాయి, అవతల సార్లు అడుగుతారు, మన ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, మరి కోపం వస్తుంది కదా? వస్తుంది. కోపం రాకూడదని నేను చెప్పట్లేదు, కానీ ప్రతిదానికి ఒక సందర్భాన్ని బట్టి కోప్పడాలి. కానీ ప్రతి విషయంలో నువ్వు కోపడుతూ ఉంటావు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, దానివల్ల నష్టమేం లేదు. కానీ అదే కోపం నీకు ఎక్కువైందనుకో, బీపీ పెరుగుతుంది, తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది, తర్వాత ఇంకేమైనా రావచ్చు. మీరు అలా భయపెట్టుకోండి. భయం కాదు ప్రపంచని, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే విషయాన్ని చెప్తారు. ఇప్పుడు ఏమంటారు ఫైనల్ గా? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ప్రతి విషయాన్ని నవ్వుతూ తీసుకోవాలి అని చెప్తున్నా. ఇలాగా అంటే నువ్వు మరీ ఎట్టకారంగా నవ్వమని కాదు, హార్ట్ఫుల్ గా నవ్వమని. అంటే ఏంటో రాజు గారు, నువ్వు ఎంత చెప్పినా సరే నేను కూల్ అవ్వలేకపోతున్నాను. ఏదో చెప్తున్నావు నన్ను కూల్ చేయడానికి, కానీ ఐ కాంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ రాజు. ప్రపంచని, నీకు కోపం వల్ల వచ్చే అనర్థాల గురించి ఒక 2 మాటలు చెప్తాను. అది కూడా చెప్పిన తర్వాత నేను ఇలాగే ఉంటాను అంటే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు, సరేనా? అసలు కోపం అనేది ఒక శక్తివంతమైన భావోద్వేగం. ఇది మన శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుందండి. మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి, నిర్ణయాలు తప్పుగా తీసుకునేలా చేస్తాయి, దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు కూడా దారితీస్తుంది. వాటి వచ్చే శారీరక నష్టాలు చూస్తే తరచుగా కోపం ఎక్కువగా చూపిస్తే గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది. అలాగే కోపం జీర్ణ వ్యవస్థపై కూడా
ప్రతికూల ప్రభావం చూపుతుంది. అల్సర్, గ్యాస్ మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకు సంబంధించి చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కోపం వల్ల తలనొప్పి వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, ఇతర నొప్పులు కూడా రావచ్చు. ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. కోపం వల్ల చర్మం ఎర్రబడుతుంది, చర్మం నుంచి మంట కూడా వస్తుంది, చర్మ సంబంధిత సమస్యలు కూడా దారితీస్తుంది. అంతేనా, దానివల్ల మానసిక నష్టాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ప్రభంజని. అయితే దీనివల్ల నిద్రలేం ఎక్కువ అవుతుంది తెలుసా? కోపపడడం వల్ల ఈ నిద్రలేం వచ్చిందనుకో, తర్వాత నిన్ను బాగు చేయడం ఎవ్వరి వల్ల కాదు. అన్నున్నాయా రాజు? అన్నే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ. కోపం ఎక్కువైతే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మానవ సంబంధాలకు నష్టం కూడా తెస్తుంది, అనుబంధాల మధ్య దూరం పెంచుతుంది. ఇంకా కోపం తరచుగా ఆత్మవిశ్వాసం లేకపోవడానికి కూడా దారితీస్తుంది. అలాగే కోపం పని లేదా చదువులో ఇబ్బందులు కూడా దారితీస్తుంది. అంతేనా, కోపం మనకు వచ్చే అద్భుత అవకాశాలను కోల్పోవడానికి కూడా దారితీస్తుంది. కోపం హింస మరియు గొడవలకు దారితీస్తుంది. కోపం అనేది ఒక సాధారణ భావోద్వేగం, కానీ అది మన శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మరియు దానిని నిర్వహించడం చాలా ముఖ్యం తెలుసా? ఇంతుందా రాజు? చూసావా, కోపం వల్ల ఎన్ని విషయాలు ఇప్పుడు నీకు చెప్పాను. ఇప్పుడు నువ్వు ఇంకా కోపడ్డావనుకో చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా జీవితంలో కోపం అనేది మన బాంధవ్యాలు ఎక్కువగా దెబ్బతీస్తాయి ప్రభంజని. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు కోపడ్డాం అనుకో, ఒకళ్ళు సైలెంట్ అయ్యారనుకో, ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. ఆగొద్దా రాజు అంటారా? అంటే కోపం వస్తుంది కదా మనిషి అన్నాక. మనిషి అన్నాక కోపం రావచ్చు, కానీ దాన్ని తగ్గించుకో అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు ఒక చిన్న విషయానికి పేపర్లు ఇసిరేసి రుసరుసలాడిపోయి మొత్తం ఆఫీస్ అంతా గందరగోళం చేశావు. రాజు అలా అనుకో. మరి అందమైన జీవితం ప్రోగ్రాం పేరు పెట్టావు, కానీ నువ్వు చూస్తే కోపంతో రుసరుసలు మామూలుగా లేదు అసలు ఆఫీస్ అంతా. అవునా రాజు? కోపం వల్ల నువ్వు ఒక్కదాన్ని ఇబ్బంది పడడం కాదు, ఎంతమంది హృదయాలు బాధపడతాయో నీకేం తెలుసు? నీకు ఫైనల్గా ఒక విషయం చెప్పాలి ప్రభంజని. కోపం వల్ల వెయిట్ కూడా పెరుగుతుంది తెలుసా? అవునా? మరి లేదు, నాకు అస్సలు కోపం లేదు. నేను ఇప్పటి నుంచి అస్సలు కోపడను తెలుసా? చూసావా, ఇప్పుడు కరెక్ట్ గా లైన్ లోకి వచ్చావు. అలా నవ్వుతూ ఉంటే జీవితం కూడా అందమైన జీవితంలా సాగిపోతుంది. ఇందాకే అన్నావే నేను లేట్ గా వచ్చాను, రాజు ఇంకా రాలేదని రుసరుసలాడావే. ఇప్పుడు నవ్వుతూ ఒకసారి ఆ వాక్యం చెప్పు. సీనన్నా ఇంకా రాజు రాలేదా? ఇంకా కొంచెం నవ్వుతూ. సీనన్నా రాజు ఇంకా రాలేదా? ఇప్పుడు అందమైన జీవితానికి అందమైన చిరునవ్వు తోడైంది. అంతే అంతేలే. తన కోపమే తన తనకు శత్రువు, తన శాంతమే తనకి తనకు రక్ష. రక్ష. కానీ రాజు మనిషి అన్నాక కోపం వస్తుంది కదా. వస్తుంది. కోపం తప్పని నేను అనడం లేదు. మనిషికి అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి, అందులో కోపం కూడా ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేయడమే మనిషి గొప్పతనం. మనిషి జీవితంలో ప్రతిదీ చాలా వాల్యుబుల్ పాయింట్. కోపం కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఇవన్నీ మనిషికి ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. కోపాన్ని కూడా అంతే, ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తేనే ఆ కోపానికి అందం, నీకు అందం. ఓ నాకు కూడానా? నువ్వు అంతే రాజు, ఎప్పుడు అదే చెప్తావు. నా కోపం అంతా కూల్ అయిపోయింది తెలుసా? ఇదే అందమైన జీవితం కదా. ఎస్, ఇలా నవ్వుతూ సిచ్యువేషన్స్ ని నిజంగానే కాసేపు కోపం ఉన్నప్పుడు ఏంటంటే ఆ కోపం ఆవేశంలో అరుస్తాము, చుట్టూ ఏమనుకుంటాము పట్టించుకోము. అఫ్ కోర్స్ రాజు నువ్వు చెప్పాక నాకు అర్థమైంది, నేను ఇంతమంది హృదయాలను బాధ పెట్టాను. టేక్ మై సారీ సీనన్నా. అలాగే అందరూ టేక్ మై సారీ రాజు. ఇక నుంచి నువ్వు మారిపోయావు కదా, ఇక రేపటి నుంచి మన ఆఫీస్ వాళ్ళ జీవితం అంతా అందమైన జీవితం అంతే. సో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే జీవితం చాలా అందంగా ఉంటుంది, అర్థమైంది కాబట్టి. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవి చేసుకుంటూ సాఫీగా, అందంగా, ఆనందంగా వెళ్తే ఆ జీవితమే అందమైన జీవితం.